కాబట్టి నీళ్ళు బంద్ పెట్టామనుకో ప్రజలు మనల్ని తిట్టుకుంటారు. మన బాధలు ఏంటో వాళ్ళకి తెలియదు కదా. మన బాధలు 4 రోజులు అయితే వర్షాకాలం అయిపోయాయి. వాస్తవానికి వర్షాలు కరెక్ట్ జూన్లో పడితే ఆగస్టుకి అయిపోతాయి, సెప్టెంబర్లో పంటలు చేయముందు వర్షాకాలం. కాబట్టి దీని మీద మనం అందరం కూడా మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి, మీ సమస్యలు పెట్టవలసి కోరుతున్నాం. మీ అందరికి కూడా జై భీమ్ జిందాబాద్ 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 PLDO మున్సిపల్ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మిక అక్కలకు అన్నలకు అందరికి కూడా PLDO బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ పక్షాన మీ అందరికి కూడా జై భీమ్ లాల్సలాం తెలియజేస్తూ ఈ ఆందోళన ధర్నా కార్యక్రమం తీసుకోవడానికి గల కారణాలు ఏంటిది, మన కష్టాలు ఏంటిది, మన ఇబ్బందులు ఏంటి అనేది కూలంకుషంగా మన సమస్యల చందమామని తీసుకొచ్చి మన అరిచేతిలో పెట్టుకొని అంటలేము, లేదా కలెక్టర్ కానీ వెళ్ళి సగం వాటా ఇవ్వమని మనం అడగడం లేదు. కనీస సౌకర్యాలు నిత్యము ఈ వర్షాకాలంలో మరి మనకు గొడుగులు కావాలా, ఇవన్నీ ఇవ్వాలి అంటేనే మన మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనరు ఆఫీసులోకి మరి మన ఆటో నడిపించే కార్మికునికి మరి పంక్చర్ అయినా లేకుంటే ఆటో ఖరాబ్ అయినా లేకుండా నక్క తెచ్చినా ఏం తెచ్చినా ఇవాళ అనేక పనులు చేస్తున్నారు. ఇంట్లో కుటుంబంలో కొంతమంది ఇవాళ ఎన్ని అనారోగ్యానికి గురైన ఇవాళ మనం పనిచేస్తున్నాం అంటే మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చేయాలా. ఎందుకోసం అంటే ఇప్పుడు చెప్పారు, మనం సమ్మె చేయాలన్నా 14 రోజుల ముందు సమ్మె చేసి కలెక్టర్కు మనం చెప్తున్నాము. ఈ కనీస వసతులు కానీ ఏదైతే మన ఖమ్మం కానీ అదే సూర్యాపేట కానీ ఏ జిల్లాలో అయితే వేతనాలు ఇస్తున్నారో తెలియాలా. మరి కనీస వేతనాన్ని ఇవ్వడంలో ఇవాళ పుట్టదాఖలు చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో 50,000 70,000 జీతం ఉంటుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఏమో 10,000 19,000 జీతం ఉంటుంది. అయినా కదే పని చేస్తున్నాడు, మరి మీరు కూడా కదే పని చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సంబంధితం కాదు, మున్సిపల్ ఆదేశాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పుట్టదాఖలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతే ఇవాళ కార్మికుడి యొక్క హక్కు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు డిమాండ్లు పరిష్కారం చేయాలా, లేకపోతే పోరాటం తీవ్రమవుతుంది. ఆ పోరాటానికి కానీ అనేక మంది ప్రాణత్యాగాలు చేసి 1400 మంది వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆనాటి ముఖ్యస్థ కాంట్రాక్ట్ అంటే నాకు నచ్చని పదం ఏమైనా ఉందంటే ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ చేసిన కొంగని అక్కడనే ఉన్నది. ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని నెరవేర్చాలా, లేకపోతే గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గదైతే. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, శానిటేషన్, వాటర్ సప్లై, డ్రైవర్లు, అదేవిధంగా జవాన్లు, గార్డెన్లు, మరి ఇన్ని రకాలుగా ఆఫీస్ స్టాఫ్లో ఇన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. 2 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్కు కార్మికులు వర్షంలో తడుస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ రెయిన్ కోట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము అనేక వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా ఈ మున్సిపల్ అధికారులు మరి దున్నపోతు మీద వర్షం పడ్డ విధంగా ఎలాంటి ఉనుకు పలుకు లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే కార్మికులు వర్షంలో తడుస్తూ ఆ పైనుంచి వర్షం పడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ చెత్తను, తర్వాత డ్రైనేజ్ మట్టిని వెతుకుతూ ఉంటే వాళ్ళకి దాని నుంచి వచ్చే వాసన దుర్వాసనతోని మరి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రెండోది వాళ్ళకి మరి తడవడం మూలంగా మరో రకంగా అనారోగ్యం వస్తూ ఉంది. కానీ వాళ్ళ ఈ అధికారులకు ఈ చిన్న సమస్య కూడా అర్థం కాలేనటువంటి దుర్మార్గంగా ఎదురు నీళ్ళ చూస్తే ఒక ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ గారు నిలబడి
రెయిన్ కోట్ వేసుకొని చెత్తిని పట్టుకొని కార్మికుడితో పట్టించుకొని పాత రోజులలో దొరలు ఉండేది ఊళ్ళల్లో. కార్మికులు మాత్రం తడుస్తూ ఆ చెత్తని ఆ వర్షం పడుతుంటే ఆ వర్షంలో ఉన్న దుర్వాసనని పీలుస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మేము ఇప్పుడే మున్సిపల్ అధికారులకు చెప్తా ఉన్నాం, వారం రోజులల్లో మేము 14 డిమాండ్స్ ఇచ్చాము. ఇది జీతం పెంచే సమస్య కాదు, లోకల్గా ప్రభుత్వానికి ఆర్థిక భారం లేని సమస్యలు, రొటీన్గా ఇక్కడ ఉండేటువంటి సమస్యలు. ఇది నిజామాబాద్ ప్రజలు యొక్క డబ్బులతోని ఈ వేతనాలు ఇస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ కాదు. కాబట్టి లక్షలాది రూపాయలు, ఒక లెక్కగా చెప్పాలంటే కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి మున్సిపల్ కార్పొరేషన్కి. కాబట్టి మున్సిపల్ కార్మికులకి వేతనాలు పెంచారు. ఇవాళ కాంట్రాక్టర్లకు టెండర్లు ఇచ్చి దాదాపు సంవత్సరానికి 40 లక్షల రూపాయలు హైదరాబాద్ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు. ఒకవేళ 40 లక్షల రూపాయలు ఆదా చేయాలంటే ఏదైతే జీవో నెంబర్ 52 ఉందో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, మరి మున్సిపల్ శానిటేషన్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహిస్తే 40 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి మిగులుతుంది. అంటే ప్రభుత్వ సొమ్ముని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ప్రభుత్వం ఏమో అప్పులు తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంది తెలంగాణ ప్రభుత్వానికి. ఒక దిక్కు ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి వడ్డీలు కడితే నిజామాబాద్ మున్సిపల్ కార్మికులు మరి వడ్డీలకు తెచ్చిన ప్రజలు తీసుకొచ్చిన డబ్బులని మరి ప్రజలు రూపాయి కష్టపడి మరి పన్నులు చెల్లిస్తే ఆ పన్నులను తీసుకుపోయి హైదరాబాద్ కాంట్రాక్టర్కి ఇస్తూ ఉన్నారు. దీంట్లో మర్మం ఏంటిదో మరి నిజామాబాద్ ప్రజలు గుర్తించాలా. కలెక్టర్ గారికి ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. మరి కలెక్టర్ గారు కూడా ఈ మున్సిపాలిటీ మీద సమీక్ష చేయాలి. ఎందుకంటే ప్రత్యేక పాలన ఉంది, మరి ఇవాళ అధికారుల ప్రత్యేక పాలన ఉంది కాబట్టి, ఇవాళ స్పెషల్ అధికారుల పాలన ఉంది కాబట్టి అధికారుల్ని ఆడిందే ఆట పాడిందే పాట కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రజలు మాత్రం సహించరు. కాబట్టి తక్షణమే దీని మీద జిల్లా కలెక్టర్ గారు ఈ మున్సిపాలిటీ మీద దృష్టి కేంద్రీకరించాలా, ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఒక ప్రణాళికని మరి సిద్ధం చేసుకోవాలని మరి కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమస్యలు పరిష్కరించకపోతే మరి సమ్మె చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మనం అందరము ఈరోజు ధర్నా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మన సమస్యలను పరిష్కరణ చేసి మన ధర్నలు, మన హక్కులు, మన సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నాం. తిరుగుతూ ఆ సమస్యలను పరిష్కరించండి అయ్యా. ఈ సమస్యలు చాలా తీవ్రం అవుతా ఉన్నాయి. ఈరోజు కమిషనర్లు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, కానీ మా సమస్యలు మాత్రం ఎక్కడేసినాయి అక్కడనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి పోయి కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్లో కూడా 9 గ్రామ పంచాయతీలను విలీనం చేసుకొని మరి ఇవాళ రోజు జనాభా పెరుగుతున్నప్పటికీ జనాభాకు సరిపడేటువంటి మరి కార్మికులని నియమించవలసినటువంటి సోయి మున్సిపల్ పాలక వర్గానికి లేకుండా పోయినది. ఆ 10 మంది చేయవలసినటువంటి పని ఇవాళ ఒక్క కార్మికుడు ఇవాళ పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇవాళ మున్సిపల్ రంగంలో శానిటేషన్లో కానీ, స్ట్రీట్ లైట్లో కానీ, మరి డ్రైవింగ్లో కానీ, మరి అనేక రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నాయో కనీస వసతులు వాళ్ళకు మాస్కులు కానీ, చీపుళ్ళు కానీ, సబ్బులు కానీ, నూనె కానీ, మరి వర్షాకాలంలో ఏదైతే ఉన్నదో వర్షాకాలంలో రెయిన్ కోట్లు ఇయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వల్ల నిజామాబాద్ కార్పొరేషన్లో ఉన్నది. అంటే వాళ్ళ ఈ పాలక వర్గము కార్మికుల పట్ల ఏ విధంగా శ్రద్ధ ఉందో దీని ద్వారా అర్థమవుతున్నది. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషను పాలక వర్గం కానీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కానీ మున్సిపల్ కార్మికులు ఏవైతే అడుగుతున్నారో ఆ అడుగుతున్న డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయి. ఆ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లని తత్వమే పరిష్కారం చేయాలా, లేకపోతే కార్మికులు ఏ రోజైనా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ ప్రభుత్వాలు మారుతున్నాయి. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలా, మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాఖలు చేస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలా, సమాన పనికి సమాన వేతనం అంటే మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అదే పని చేస్తున్నాడు, పర్మనెంట్ కార్మికులు కూడా అదే పని చేస్తున్నాడు. పర్మనెంట్ కార్మికునికి ఏమో 50,000, 70,000 జీతం ఇస్తున్నారు. మరి ఇదే కాంట్రాక్ట్ కార్మికునికి ఏమో 15,000, 19,000 జీతం ఇస్తున్నారు. అంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో మరి వాళ్ళైనా అదే పని చేస్తున్నారు, వీళ్ళైనా అదే పని చేస్తున్నారు. సమాన జీతం ఇవ్వాలని చెప్తున్నారు, కానీ సమాన జీతం ఇవ్వలేరు. మరి ఇంత పెద్ద కార్పొరేషన్లో మరి ఇల్లు ట్యాక్సులు కానీ రకరకాల పన్నులు వసూలు చేస్తున్నారు.
కోట్ల రూపాయల మున్సిపల్కు బడ్జెట్ జమ అవుతున్నది. ఆ కోట్ల రూపాయల డబ్బుల్లో మరి ఏదైతే జీవో నెంబరు 52 ప్రకారంగా మున్సిపల్ బడ్జెట్లో 40% బడ్జెట్ను మున్సిపల్ కార్మికులకు ఈ సౌకర్యాలు కల్పించాలా, జీతాలు ఇవ్వాలనే సోయి కూడా లేకుండా పోయింది. కాబట్టి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధంగా ఉన్నాయి. న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలా. లేని ఎడల మా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ BLT ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ఆందోళన తీవ్రం చేస్తాము. ఈ ఆందోళన పోరాటానికి మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ బాధ్యత వహించక తప్పదని తెలియజేస్తూ జై భీమ్ రాష్ట్రంతో ముగిస్తున్నాం.